కుమార పరిశుద్ధాత్మ. రూపములు అంటే యెహోవా దేవుడు రూపంలో ఉన్నాడు. ఆ రూపం ఏంటంటే తండ్రి, కుమార, ఈ మూడిట్లో ఒక భాగాన్ని ధ్యానం చేసుకుందాం ఈ సువార్త కూడికలో. అయ్యా సౌండ్ తగ్గించు. ఆత్మ అనే దాన్ని గురించి కొద్ది నిమిషాలు క్లుప్తముగా ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథంలోనికి చేరి వద్దాము. నాతో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లేఖనాలను ధ్యానించాలని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. మరలా చదువుతున్నాను అదే వచనాన్ని. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించుచు ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, లేఖనం మీరే, వాక్యమయ్యన్న దేవుడవు. ప్రభా, నిన్ను గూర్చి యోచించుతుండగా మా నోరు బూరగా వాడుకొని, పరిశుద్ధుడా, బలహీనమైన నీ పిల్లలము నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం కొరకై ఆశపడుతుండగా మా హృదయాలను నీ వాక్యం ద్వారా తృప్తిపరచుమని, చదవబడి నీ మాటలు తేటగా అర్థమగనట్లుగా దీవించి పంచిపెట్టమని యేసయ్య పేరటే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ధ్యానం చేసిన ఈ వాక్యంలో ఆత్మ అనే మాట కనపడుతుంది కదా. అంశము ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, ఆదికాండము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు, ఆడిన నేల నుండి మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువు వదగా నరుడు జీవాత్మ. ఆత్మ కదా. ఈ ఆత్మ ఎవరని మనం చూసినప్పుడు దేవుడే కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆత్మ గల దేవుడు, ఆత్మ అయ్యున్న దేవుడు. అయితే ఆ ఆత్మ నరునికి పెట్టినట్లుగా జ్ఞాని అయిన సొలొమోను పొందుపరిచాడు ఈ లేఖనాల్లో కదా. 20వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధిస్తూ ఉందంట. ఏంటి? ఆత్మ, దేవుని ఆత్మ అంతరంగం లోపల ఉన్నవన్నీ. 103వ కీర్తనలో అన్నాడు కదా దావీదు. 103వ కీర్తనలో దావీదు అన్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. అంతరంగములో ఉన్న సమస్తం కదా. సమస్తమునన్నిటిని కూడా ఇప్పుడు ఆత్మ పరిశోధన చేస్తూ ఉన్నది అనే మాట చూస్తున్నాం. అవునా కదా. ఆత్మ, దేవుడు నరుని హృదయంలో ఉన్న అంతరంగములన్నీ కూడా పరిశోధిస్తూ ఉన్నట. మరొక మాట చూసుకుందాం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం
అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13-14 వచనం. 13-14 వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోయేదేంటి? దేవుడు మానవుని యొక్క హృదయాలు పరిశోధన చేసి మానవుని హృదయంలో ఉన్న మలినమును బట్టి దేవుడు ఏమవుతున్నాడంట? నలిగిపోతూ ఉన్నాడంట. ఎందుకని? మానవుడు అపరాధములతోనూ, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అరాధంలో మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తు కూడా బ్రతికించాడు. ఎలాగ బ్రతికించాడు? మనలో ఉన్న మలినమును బట్టి మనము నలిగిపోవాలి, మనం మరణం పొందాలి, మనం కులిపోవాలి, మనము పాతాళములో పడాలి కదా. దేవుడు భయంకరమైన పాతాళం మానవుని కాసుకొని ఉన్నదని ఎరిగి మన అంతరంగములన్నీ కూడా పరిశోధన చేసుకొని చూసి మన కొరకై ఆయన నలిగిపోయాడు. మన అపరాధాలు ఆయన మీద మన కొరకు ఆయన నలిగిపోయా, కుమిలిపోయా, దుఃఖించాడు. ఇక మనకి దుఃఖం లేదు, ఇక మనకి మరణం లేదు. ఎందుకని? ఆయన అనుభవించాడు మన యొక్క దోషాలను బట్టి. అందుకే అంటాడు 13-14 వచనాలు అంటాడు ఇక్కడ. 15వ అధ్యాయము సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13-14 వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతున్నాడు. విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వకారాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, అర్పింతును నా హృదయార్పణ. మనం ఇరిగి నలిగిపోవాల్సిన మనము దేవుడు మనవలని క్షేమముగా ఉంచి ఆయన మన కొరకై ఇరిగిపోయినట్లుగా, నలిగిపోయినట్లుగా, దుఃఖం అనుభవించినట్లుగా సొలొమోను ఈ గ్రంథములో రచించాడు. ఎలాగ రచించాడు? మళ్ళా చదువుతారా? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోతుంది. 14 వచనం. బుద్ధిమంతుని మనసు జ్ఞానమును ఎత్తుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. అమ్మా చూశారు అక్కడ? బుద్ధిమంతుని మనసు జ్ఞానాన్ని ఎత్తుతుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, జ్ఞానము యెహోవా ఇచ్చును. జ్ఞానం ఇచ్చేది ఎవరు? యెహోవా, దేవుడే. కాబట్టి అది ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన మన హృదయాన్ని పరిశోధించి చూస్తాడు. కాబట్టి తేటగా ఉండాలి హృదయం. హృదయం ఎలాగ ఉండాలమ్మా? మన మనసు ఎలాగ ఉండాలి? మన మనసు, మన హృదయం తేటగా ఉండాలి, మలినం ఉండకూడదు. మలినం ఉంటే దేవుడు ఏమైపోతాడంటే ఆత్మ ఇక్కడే చెప్తున్నాడు, నలిగిపోతుందంట. అమ్మా నలిగిపోతుంది. దేవుని వాక్యము ప్రియులరా, 2 అంచులు గల వాడి గల అది వినే వాళ్ళకి గుచ్చుకుంటుంది, చెప్పే వాళ్ళకి గుచ్చుకుంటుంది. కాబట్టి మనలో మన హృదయం ఎలాగుందంటే పవిత్రమైనదిగా,
పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆయన ఆత్మంతా కుమ్మరించి మనలో ఉండి మనతో సవాసం చేసి భోజనము చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూసుకుందాం. 18వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను భక్తుడు రచిస్తూ 18వ అధ్యాయము 14వ వచనం, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయము ఎవడు సహింపగలడు. ఏంటంట నరుని ఆత్మ వాని వ్యాధి ఏదైనా వ్యాధి వస్తే ఆత్మ ఏం చేస్తుందంటే ఓర్చుకుంటుందా? ఓర్చుకుంటుంది. ఇక్కడ తేటగా తెలియపరుస్తున్నాడు. 14 వచ్చిన నరుని ఆత్మ ఎవరో పెట్టింది చెప్పని మనం మొదట్లో చదువుకున్నాం కదా. 20:27లో నరుని యెహోవా ఆత్మ నరునికి పెట్టెను అని మనం చూసాం కదా. ఇక్కడ నరుని ఆత్మ వాని వ్యాధిని దోషాలను వచ్చున్నాయి, మరణమును ఓడిస్తుంది, మరణాన్ని ఓడిస్తుంది. ఎందుకని ఇలాగ రాశాడు? ఎందుకంటే ఇప్పుడు మన మీద అవి ఏలుబడి లేదు. అమ్మా, పాపం కానీ దోషం కానీ మరణం కానీ మన మీద ఏలిక చేయడానికి ఏలడానికి వీలు లేదు. ఎందుకని? ఆ దేవుడు మన దోష పాపాలన్నిటినీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన భరించాడు. కాబట్టి ఎవరైతే ప్రభువాని దేవుని నోట ఆయన పేరు పలికితే ఒప్పుకుంటే ఆయనే సహిస్తాడు. ఇక మనం వాటిని భరించాల్సిన అవసరం లేదు. ఆ భారాన్ని మనం మోయవలసిన అవసరం కూడా లేదు. అందుకని ఇక్కడ అంటాడు, నరుని ఆత్మవాని వ్యాధిని కోర్చును, నలిగిన హృదయము ఎవడు సహింపగలడు. దేవుడే సహించేది. ఎవరండి? దేవుడే కదా. దేవుడు సహించేవాడు కాబట్టి మనం నెమ్మదిగా ఉండవచ్చు. అయితే మనం ఏం చేయాలి? రక్షింప ఎలాగా? ఏ సంవత్సరం గుర్తులేదు కానీ తీవ్రమైన జ్వరం వచ్చింది. మొదటిది నా భార్యకి, రెండోది నా కుమారునికి, మూడో స్టెప్ నాకు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. చిన్నతనం నుండి తోడై ఉన్నాడు. నమ్ముకుంటా అన్న వస్తా ఎంతమంది సేవకులు వస్తుంది. 30 మంది 50 మంది మా అమ్మగారు భోజనం పెట్టి వారికి పరిచర్య చేసి దేవుని నమ్ముకోట్లా దూరస్తుడే తిరుగుతూ ఉన్నా. వివాహమై కుమారుడు పుట్టాడు. వివాహమైన తర్వాత నేను మారుటి కొరకే దేవుడు ఏం చేశాడు? నా భార్యకి దెబ్బ. అప్పుడు అయ్యా ఇది తగ్గించు నాయన, నీ బిడ్డలుగా కొనసాగుతాం. దేవుడు స్వస్థపరిచాడు. మరలా నమ్ముకోవాలా, యథాస్థితి అయిపోయింది. చూసి ఇప్పుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము యెహోవా బలిపీఠం చెంతకు చేరి ఆయనతో మాట్లాడేవాడు. కుమారుడు పుట్టగా అది కాని 21వ అధ్యాయంలో కుమారుడు పుట్టినప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడటము, దేవునితో సహవాసం మర్చిపోయి కుమారుడితో ఆడుతూ ఉన్నాడు. నేను కూడా అలాగున్నా. అలాగుంటే దేవుడు ఏం చేశాడు? ఇలాగుందా నీ పరిస్థితి? నా కుమారుడికి దెబ్బ, డాక్టర్కి అంతు పట్టింది దెబ్బ. అప్పుడు ఒప్పుకున్నా. దేవుడు తగ్గించాడు. బ్రతకలే అన్నారు డాక్టర్, బ్రతకలే అన్నాడు. దేవుడు మొరపెట్టుకుంటే 15 రోజులు మొరపెట్టుకుంటే నా కుమారుడికి ఆరోగ్యం ఇచ్చాడు కదా. నేను ఇప్పుడన్నా మారాలి కదా. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాను? మళ్ళా అదే పాత స్థితిలోనే పోతూ ఉన్నా.
అప్పుడు నాకు కొట్టాడు. తీవ్రమైన జ్వరం. మా మామగారు కొత్తగా కొన్నాడు స్కూటరు, తీసుకొని పున్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అక్కడికి వెళితే డాక్టర్ జ్వరమే కదని సెలైన్ బాటిల్ ఎక్కిస్తూ ఉన్నాడు. 7 గంటలప్పుడు తీసుకెళ్ళాడు. రాత్రి 10-11 ప్రాంతంలో నా ఊపిరి పోతూ ఉంది, అర్థమవుతుంది నాకు. ఊపిరి పోతూ ఉంది, పిడుసులు వచ్చినాయంట. పుట్టుకుంటూ సూది నరాల్లో ఇరిగిపోయింది. డాక్టర్లను పిలిచారు, కూడారు. ఆఖరగా పోతూ పోతూ ఉండగా ఒక్క మాట గుర్తుకొచ్చింది. దేవదాసయ్య వస్తూ పోతూ అజ్జి అనేవాడు. అంత పెద్దవాడు, భుజం మీద చేసి అజ్జి అనేవాడు. దేవుని నమ్ముకో, వయసులో ఉన్నావు, దేవుని కాడెత్తుకో. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చలవిస్తుంది 8వ వచనంలో, నా కాడి బహు సులువు అంటున్నాడు. మీ నాన్నగారు పెద్దవాడైపోయాడు, నువ్వు నమ్ముకో, పరిచర్యలో పాత్రుడు అవ్వు చెబితే ఇలా అంజీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీకు అపాయం వచ్చి ఆఖరి క్షణములైనా ఎవరైనా సరే ప్రభువా అని పిలిస్తే తప్పక కాపాడతాడు. నా ప్రాణం పోతూ ఉంది, సమయం అంతగా గుర్తు లేదు, పోతుంది నాకు అర్థమవుతుంది. అప్పుడు కేక వేశా, ప్రభువా అని కేక వేశా. అంతే పోయింది. ఇక ఐస్ తెచ్చారు ఉదయరామి గారంట, ఇంకా చిన్న మనోహర్ వాళ్ళు వీళ్ళు డాక్టర్లు అందరూ పిలిచారు, చూస్తున్నారు. ఇక పెద్దవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఐస్ పెట్టారు, తెల్లారు బట్టలు ఎక్క తీశారు, ఐస్లో పెట్టారు. దేహాన్ని గిల్లారు, చెవులు కాళ్ళు గిల్లి రక్తం వస్తుంది. అప్పుడు తెల్లవారుజామున 5 గంటలప్పుడు మళ్ళా నాకు దేవుడు ఆవిష్కరించాడు. ఇచ్చాను పో, అది మొదలుకొని నేను ఇది ఇప్పుడు ఇంతవరకు మరలా నేను ఎప్పుడు అడుగు ఆయన సన్నిధిని మరవాలి. అందుకనే 14వ వచనంలో అంటాడు భక్తుడు, నలిగిన హృదయం. 14వ వచనం 18వ అధ్యాయము 14వ వచనం, నరుని ఆత్మవాణి వ్యాధి నోచును, నలిగిన హృదయము ఎవడు సహించగలడు? మరొక మాట చూసుకుందాం. 24వ అధ్యాయం సామెతల గ్రంథమే. జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయము 13-14 వచనాన్ని క్లుప్తంగా ధ్యానం చేయాలని సమయాన్ని బట్టి నేను ముందుకు కొనసాగుతున్నా. 24వ అధ్యాయము 13-14 వచనం, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపే కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. ఏంటిది? తేనె నీ నాలుకకు ఎంత మాధుర్యముగా ఉంటుందో. అమ్మా అని మాకు అవునా కదా? తేనె చేతులు వేసుకుని కొంచెం నాలుగు కాగానే ఎంత తీపి, ఎంత మధురం. అవునా కదా? మధురం కదా, మధురం. అందుకంటున్నాడు, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపి కదా. దేవుని వాక్యమే, ఏదో కాదు. దేవుని వాక్యం, పరిశుద్ధుడైన దేవుని వాక్యము, పవిత్రుడైన దేవుని వాక్యము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము కదా. నా కుమారుడా, ఎంత శ్రేష్టమైన పిలుపును పడుతుంది. ఇప్పుడు ఇలా ఎక్కడ దేవుడు పిలుస్తున్నాడు, నా కుమారుడా తేనె త్రాగము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము తేనె కంటే శక్తి గలది. ఏంటి? దేవుని వాక్యం. వాక్యం, దేవుని వాక్యము శక్తి గలది, జ్ఞానము. మీరు గమనిస్తాను లేదు? మన పాఠం కనపడుతుందా లేదు? మీరు చూసే వచ్చిన కనపడుతుందా లేదా పాఠం? నీ ఆత్మకు 14 వచ్చినాడు. అవునా కదమ్మా?
24:14 నీ ఆత్మకు జ్ఞానము అట్టి. మన పాఠాంశం ఆత్మ. దేవుడు చిత్తరూపంలో ఉన్న దేవుని గురించి మనము ఆత్మ అనే సందర్భాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. జ్ఞానము అంటున్నాడు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో ఆసీనుడా. ఆత్మతో సత్యముతో సింతోను పూజారుడా. ఆత్మతో మన దేని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను సింతోను పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో ఆసీనుడా. ఆత్మ అంత శక్తినిచ్చే దేవుడు. ఆత్మ అన్న దేవుడు తేనె తాగినప్పుడు నోటికి అది ఎంతో తీయగా ఉన్నట్లుగా, తేనె పట్టు తినప్పుడు అది ఎంతో మాధుర్యముగా ఉన్నట్లుగా దేవుని వాక్యమును దేవుడు మనకి జ్ఞానమును ఆత్మను దయచేస్తూ ఉన్నాడు. మరో మాట చూసుకున్నాం. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం ముగించుకుందాం త్వరగానే. ఇంకొకటి 2 మాటలు చదువుకుని 16వ అధ్యాయము ధ్యానం చేద్దాం ప్రియులారా. 16వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం. ఏం చదువుతున్నారమ్మా? సామెతల గ్రంథం 16వ అధ్యాయము. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషముగా కనబడను. యెహోవా ఆత్మలను పరిశోధన. మొట్టమొదట్లో పడితే మాట పరిశోధన కనపడుతుంది కదా. చూసారా? మర్చిపోయారా? 20-27 వచ్చినాడు. అయ్యా మర్చిపోయారా? ఆత్మ శోధించును అని చూసామ్మా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, యెహోవా దానిని పరిశోధించు కదా. ఇక్కడ ఏమని రాబడింది? 16:2 ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మ వలన పరిశోధించును. దేవుడు పరిశోధిస్తాడు. హృదయం ఎలాగుంది? పరిశోధిస్తాడు. ఒకడు అన్నాడు, బోధకుడా నిత్యరాజ్యమునకు నేను చేరాలి, నేనేం చేయాలి? ఏ మంచి కార్యాలు చేయాలి? యేసు ప్రభువును అడుగుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం నువ్వు ఎరుగుతావు కదా, ఇంకా నీవు నన్ను అడుగుతావేంటయ్యా? ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు బోధకుడలో సువార్త 18 వచ్చిన భాగం కనపడుతుంది. అవసరం లేదు, చూసుకోండి. ఎందుకు అడుగుతున్నావంటే, నేను నిత్యరాజ్యంలో చేరాలి, నిత్యరాజ్యానికి వారసుని కావాలి. నేనే మంచి కార్యాలు చేయాలి? నరహత్య చేయవద్దు, ఏవి శరించవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు వారిది ఏది వాసించవద్దు. ఇంతేనా? నేను బాల్యము నుండి ఇవన్నీ అమ్మా సండే స్కూల్ టీచరు అవును కదా, చెప్పవే. ఇవన్నీ బతుకుడా, ఇవన్నీ నేను బాల్యము నుండే అనుసరిస్తూ నాకు ఇంకో పదవి లేదుగా, నేను డైరెక్టర్గా. దేవుడు అన్నాడు, నీకు ఇంకా ఒకటి ఏంటది? నీకున్నది ఆస్తి. ఎలా సంపాదించాడంట? అక్రమంగా సంపాదించాడు. సంపాదించుకోవడం మంచిది, మేలే, సంపాదించుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు కూడా సంపాదించాడు చెబుతాడు. పగలంతా డేరాలు కుట్టి నా పోషణ కొరకు,
నాతో పరిచారకులైన వారి యొక్క పోషణ కొరకు కష్టపడుతూ ఈ నా చేతులు కష్టపడుతూ ఉన్నవి కదా. మంచిది. అక్కరంగా మాత్రం మనం ఏది అన్నాడు, నీకు కలిగినది నీవు అమ్మి సగం పేదలకి నీ వచ్చి నన్ను ఎంబడించు. అయ్యో నాకున్నది సగమిగా ఆశీబాబు గారు గుర్తుకొస్తాను. అని బాబు నువ్వు చెప్పేయండి, నువ్వు వాడే పాటలని కమ్మగా అన్ని రోజులు కానీ ఇంత గొప్ప బండేస్తా ఉంటాయి నా మీద, నేనేడ వదులుకునేదయ్యా ఆశీబాబు. వీళ్ళగా మనం ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఉంటాడు అక్కడ, దేవుని దగ్గర తీర్పు మనందరం చూస్తాం. ఇక్కడ గుర్తు పెట్టుకొని గుర్తు ఉంచుకోమని అక్కడ గుర్తు వస్తాయి. దేవుడు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. చిన్న బిడ్డలు కూడా దేవుడి సన్నిధికి చేరి మనం అందరము ఇవి అక్కడ చూస్తాం. మరొక మాట చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఇది రాసింది ఎవరంట? దావీదు కుమారుడైన ఇశ్రాయేలుకు రాజైన బాబుటి చదువుతారేదమ్మా. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు కదా అన్నాడు. 1వ అధ్యాయము 23వ వచనం. ఆఖరి ఈ మాట చూసుకొని ముగించుకుందాం. 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద ఎలాగుండాలి హృదయం? ప్రియులారా, నీవెలాగున్నావు? నేను ఎలాగున్నా? నా హృదయం ఎలాగుంది? నీ హృదయం ఎలాగుంది? నా ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? ఇప్పుడే మనం సామెతల గ్రంథంలో చూసామండి. భక్తుడైన సొలొమోను ఒకని ప్రవర్తన వారి దృష్టికి నిర్దోషమైనదిగా కనపడును, కానీ దేవుని ఆత్మ ఆ ప్రవర్తనను పరిశోధించు ఉన్నది అని దేవుని వాక్యం రాయబడి రాయబడి ఆయన పరిశోధించి చూస్తాడు. మనం అనుకుంటాం చక్కగా ఉంది, మంచి బాగా నడుస్తుంది, మంచి ప్రవర్తన, దోషం లేదు, నాకు ఇంకేం కుదువు అనుకుంటాం మేము. ప్రియులారా, హృదయాన్ని పరిశోధించుకోవాలి. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, దినము నా హృదయమును వాక్యమనే బండ మీద ఉతుకుచు అన్నా. అపోస్తులైన పౌలంట ఆయన హృదయాన్ని దేవుని వాక్యం అనే బండ మీద ప్రతిరోజు ఉతుకుతూ ఉన్నాడు. వీళ్ళారా, ఎలబాయం గ్రామస్తులారా, సత్యాంతరం ధరించిన వారా, ఈ వాక్యములో దాగి ఉన్న సారాంశము తెలుసుకోండి. యెహోవా దేవుని నమ్ముకోండి. యెహోవా మన మీద దేవుని ఆత్మను కుమ్మరించుననే మాట కనపడుతుంది. తప్పక కుమ్మరిస్తాడు. దేవుడు తన మాటలు మనందరి హృదయంలో దీవించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పాదములకు స్తోత్రములు నాయన. పరమాత్మ పరిశుద్ధుడ, జీవముగల నాయన, శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, శ్రేష్టమైన మాటలు మాకు అందించావు. తేనె తినినప్పుడు మా నాలుక తీపిగా ఉన్నట్లుగా, తేనె పట్టు తినినప్పుడు ప్రభు అది శక్తి పొందినట్లుగా మా హృదయాన్ని నీ మాటలతో శక్తినిచ్చి నింపావు. ఈ మాటలని ప్రభు పంచుకున్నటకు, అనేకులను కూడా ప్రభా నీ రాజ్యానికి పాత్రలు చేయటకు, మా ప్రవర్తన, మా హృదయం సవరించుకొని మా బిడ్డలను, మా కుటుంబాన్ని, మా గ్రామమును దేశవ్యాప్తిగా అందరూ నిన్ను నమ్ముకున్నట్లు కృపదయ చూపమని, కుటుంబాలన్నీ కూడా దీవించమని, మా ప్రియ సోదరి ఆదరజమ్మను జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా సంపూర్ణంగా దీవించమని అయ్యా. కుడికి ముగించుకొని మా గృహానికి వెళుతుండగా మరలా కలుసుకునేంత వరకు కాపుదలేమని యేసయ్య పేరిటి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కుడికి ముగించబడింది. సెలవు తీసుకుంటాం.